వాక్యం జ్ఞాపం చేసుకుంది, చిన్న ప్రార్థన చేసుకుని. కృపా సత్య సంపూర్ణమైన దేవా, నీకు వందనములు. స్తోత్రమైన స్తోత్రహరుడువు, పరిశుద్ధుడువు, సర్వలోక రక్షకుడువు, సర్వోన్నతుడైన కృపానికి వందనములు. స్తోత్రునైనా నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు ప్రభునైనా, పరిశుద్ధ సన్నిధిలో పరిపిన కృపలోనైనా ఆదరించేవాడు, బలపరిచేవాడు, విమోచగా రక్షకుడుగా తోడైన దేవా, నీకే వందనములు. స్తోత్రునైనా నీ సన్నిధిలో నీ కృపలో నిలిచే విధంగా నడిపించి బలపరచమని, నీ వాక్య జ్ఞానంలో వెళుతున్నప్పుడు కంటే విని గ్రహించుకున్న మనసుతో పాటునైనా మీరే మాకు తోడండి, ఆది నుంచి అంతవరకు నీ పరిశుద్ధ కంచెలో నిలవటానికి సహాయం తెచ్చేయమని, మీరే మమ్మల్ని బలపరచమని, భద్రపరచమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో దావీదు కీర్తనలో 66వ కీర్తన 9వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. జీవప్రాప్తములుగా మమ్ములను కలగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలనుగా చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ములను రప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఇంకోసారి జ్ఞాపం చేసుకుందాం. జీవప్రాప్తులుగా మమ్ములను కలగజేయవాడువు ఆయనే, ఆయనే మా పాదములను కదలనియ్యరు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్ములను నిర్మలునుగా చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ములను రప్పించి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ జీవప్రాప్తులుగా మనలంటే మనందరినీ కూడాను యోగ్యులుగా మార్చడం కోసం, అంటే జీవం కలిగిన వారిగా మార్చడం కోసం, తన బిడ్డలుగా మార్చుకోవడం కోసం ఆయన ఎప్పుడూ కూడా మనల్ని తను ఏమి చేయవలసి ఉన్నదో అవన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా జరిగించేవారండి. అందుకే ఆయన మన పాదములను కదలనీయడండి. ఎందుకంటే మన స్థిరపరిచే దేవుడు, ఆయన బండ మీద నిలిపే దేవుడు. ఏదైనా సరే మనల్ని ఒక స్థానంలో నిలబెట్టడం కోసం ప్రతి ఒక్క విషయం కూడా పరిశీలన చేసి తను ఏ విధంగా చేయాలో ఆ విధంగా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండటం కోసం మనలో ఉన్న ప్రతి దాన్ని కూడా పరిశీలన చేస్తారండి ఆయన. ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి ఇవన్నీ కూడా పరిశీలన చేసి మనలో ఆయన అన్నీ కూడా మనలో స్థిరపరిచి మనలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలపటానికి కావలసినవి అన్నీ కూడా ఆయన సిద్ధపరుస్తారండి. ఆయన ఏ విధంగా మనల్ని నడిపించాలో ఆ విధంగా, దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరండి. ఆయన ఏమి చేయాలనుకున్నారో మనల్ని ఆ రీతిగా నడిపించి ఆయనే మనకి చేతిలో చెక్కుకున్న రీతిగా ఆయన మనల్ని ఖచ్చితంగా ఆయన నిర్మిస్తారండి. ఆయన చేతులు నిర్మించబడ్డామనుకోండి, చివరికి వస్తారు మనకి ఒక స్థానంలో నిలిపి దేవుడికి ఉంటారండి. అందుకోసం ఈ లోకంలో మనం ఉన్నంతకాలం కూడాను ఆయనలో మన శిక్షణ తీసుకునే వారమే ఉంటామండి. ఆయన నిర్మించే దేవుడు మనల్ని. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు చేస్తున్నప్పుడు మనం అది మనకి ఇష్టం వచ్చిన రీతిగా చేసుకుంటామా, లేకపోతే మనకి చేతికి వచ్చినట్టు చేసుకుంటామా? అదే దేవుడు కూడా అంతేనండి. మన ఏందో ఆయన ఏమి అనుకున్నారో ఆయన అది మనలో జరగటానికి తాను చేయవలసినవన్నీ కూడా చేస్తారండి. పరిశుద్ధంగా మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకోవాలనుకున్నారు కాబట్టి మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను మనలో పొందుకోవటానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఆయన చేస్తారన్నమాట. అందుకోసం ఏం చేస్తారు, ఆయన శుద్ధి చేస్తారండి. శుద్ధి చేసినప్పుడు ఏ విషయంలో ఎలాగ చేయాలనేది కూడా పరిశీలన చేస్తారండి. ఆయన దృష్టికి సమస్తము కూడా
అంతా కనపడుతుందండి. ఆత్మశుద్ధి కానీ, హృదయశుద్ధి కానీ, ప్రతి ఒక్క శుద్ధి కూడాను అన్నీ కూడా చూసి తాను ఏ విధంగా చేయవలసి ఉన్నదో అన్నీ చేస్తారండి. అటువంటిప్పుడు మనల్ని ఎక్కడ పెడతారైనా? వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్ములను నిర్మలనుగా చేసి ఉన్నారు. ఎందుకు వెండిని ఎక్కడ నిర్మూలన చేస్తారండి? ఎక్కడ శుద్ధి చేయవలసి ఉంటుందో ఆ స్థలాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏ విధంగా చేయవలసి ఉంటుందో ఆ విధంగా చేసి ఆ వెండిలోనూ మస్టు లేకుండా, అంటే మురికి లేకుండా, కల్మషం అంటే ఎటువంటిది కూడా దాంట్లో వ్యతిరేకమైనది ఏది లేకుండాను పరిశుద్ధమైనటువంటి వెండి కింద మార్చడానికి దాంట్లో అగ్నిలో వేసి కాల్చి అందులో మనల్ని కొత్త వెండి కింద, మంచి వెండి కింద ఆయన మళ్ళీ తిరిగి చేస్తారండి. అలా చేసేవారు ఆయన పరిశుద్ధంగా మనల్ని ఖచ్చితంగా మరుస్తారండి. ఆయన మార్చకపోతే మనం పరిశుద్ధులం కావండి. అందుకే ఆయన చేతిలో ఇమిడేవారమే ఉండాలి. ఆయన ఖచ్చితంగా ఏ విధంగా చేస్తారు? నీవు బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి. ఈ లోకం మనకి బందీ గృహం లాంటిదండి. ఇందులో తప్పించుకోవడం కూడా ఎవరి వల్ల కాదు, దేవుడు తప్పిస్తేనే ఖచ్చితంగా తప్పించుకోగలుగుతామండి. ఇక్కడ ఎవరి చేతిలో మనం పడతామో మనకు తెలియదు, ఎవరు మన మీద అధికారులుగా ఉంటారో తెలియదు, మనం ఎవరి దగ్గర బానిసత్వం చేయవలసి వస్తుందో మనకు తెలియదండి. అవన్నీ కూడా ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించిందే మన ఎడలు జరుగుతుందండి. ఆయన చేతిలో మనం ఇమిడే వారమే ఉండాలి. ఆయన ఎలా నడిపిస్తే అలా నడుచుకునే వారమే ఉండాలండి. అలా నడుచుకున్నాం అనుకో, ఆయన లోపడితే ఇవన్నీ దాటుకున్న తర్వాత మనకి ఒక ఉన్నతమైన స్థానంలోనూ ఖచ్చితంగా నిలబెడతారు. ఆయన ఏ విధంగా నడిపిస్తారు? ఆయన నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ములు రప్పించితివి. నిప్పులలోను అంటే నిప్పులు అంటే ఏమిటి? అగ్నిగుండాలంటే శ్రమల్లో పడతామండి, కఠినమైన పరిస్థితుల్లో పడతాం. కానీ అవన్నీ ఎందుకు? మనం స్థిరపడతానికి. ఎందుకంటే మనం స్థిరపడాలి, ఖచ్చితంగా మనం బలమైన వారుగా మారాలి, అన్నిట్లో తట్టుకునే వారమే ఉండాలి. అందుకోసం మనకి ఏం కావాలి? ఓర్పు కావాలి. ఆ ఓర్పు ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడైనా సరే శ్రమలలో నలిగి ఉన్నప్పుడే ఓర్పు వస్తుందండి. ఏ వెండి అయినా సరే, బంగారం సరే అగ్నిలో కాలితేనే కొత్త నగ అవుతుందండి. అలాగే మనం కూడా ఎక్కడ ఉండాలి? దేవుడు ఇచ్చినటువంటి ఏ శ్రమ అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఆ శ్రమలో మనం నమ్మకంగా ఉండి ఆయన చేతి ద్వారా మనం చేయబడుతున్న వారమై ఉంటే ఆయన కొద్ది రోజుల్లోనే మనల్ని పరిశుద్ధులుగా మారుస్తారు. ఆయన పరిశుద్ధతలో మనం నిలవాలంటే ఆ శ్రమలో మనం నిలిచి ఉండి ముందుకు వెళ్ళేవారునే ఉండి. అందుకే మనకు ఓర్పు కావాలి. ఓర్పు లేకుండా ఎవరో ఒకటి ఏది పొందుకోవటం అనేది ఎక్కడ జరగదండి. విత్తనం వేస్తాం, వేసిన మన్నడ పళ్ళలు వస్తాయండి. విత్తనం వేసాక ఎంత కష్టపడాలి? ఎరువులు వేసుకోవాలి, పురుగులు నిర్మూలన చేసుకోవాలి, మందులు కొట్టుకోవాలి, నీళ్లు పెట్టుకోవాలి, రాత్రి పగల అనేది కాకుండా మనం ఎండ వాన లేకుండా శ్రమ పడిన తర్వాత ఆ టైం వచ్చినప్పుడు పంటలు కోసుకోవడానికి వస్తామండి. కన్నీరు విడుస్తూ విత్తనం వేస్తానికి వెళ్తారు. ఆ తర్వాత సంతోష గానములతో పంట కోసుకుంటారండి. ఆత్మీయ పంట కూడా అంతేనండి. దేవుని చేతులు ఇమిడినప్పుడే ఫలించేవారిగా ఉంటామండి. అందుకే మనలో ఏముండాలి? ఓర్పు. ఇంకా ముందుకెళ్తే యాకోబు 1:3 చూడము. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకుని మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదువు లేని వారమై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఓర్పు లేకపోతే దేవునిలోంచి పొందుకోవడం అనేది అసాధ్యమండి. అడగగానే ఇచ్చేరండి. ఏదైనా సరే పొందుకునే అర్హత మనకి రావాలి. పొందుకునే అర్హత వచ్చే వరకు కూడా ప్రభు మనల్ని శోధిస్తారండి ఖచ్చితంగానండి.
ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల చేతికి 10 రూపాయలు కానీ ఇవ్వగలరా? దాని విలువ తెలవాలి, అది ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి అనేది వాళ్ళకి తెలిసి ఉంటేనే నమ్మకం కలిగితే మీరు ఇవ్వగలుగుతారండి. అలాగే దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆ యోగ్యత వచ్చే వరకు కూడా మనల్ని ఖచ్చితంగా పరిశీలన చేస్తారండి, పరిశోధిస్తాడు, అన్నిటిలో నిలిచి ఉండే విధంగా చేస్తారండి. అప్పుడు మనకేం కావాలి? ఓర్పు లేకపోతే దేవుళ్ళలోంచి పొందుకోవటం అనేది ఎప్పుడు జరగదండి. అందుకే మనం ఆయనలో బలపడాలంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి? ఓర్పుతోనూ ప్రతి పరీక్షలో నిలుచుకుంటూ మన విశ్వాసానికి వస్తున్న పరీక్షలు అన్నింటిలోనూ నిలిచి ఉండి ఆ ఓర్పులో మనలోనూ ఇంకా కొనసాగించడానికి మనం యోగ్యులుగా నిలవటానికి మనం లోబడేవారునే ఉండాలి. అలా లోబడ్డామనుకోండి, దేవుడు తాను ఏమనుకున్నారో అది మన ఎడలు జరగటానికి దేవునికి సహకరించిన వారు అవుతాము. ఇంకా ముందు చదివితే ఇక్కడ 1 పేతురు 4 చూడమ్మా. 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమునందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు అమ్మా శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపము అనే జోలికి వెళ్లకుండా ఉండును. ఎప్పుడు పాపం జోలికి ఎప్పుడు వెళ్ళమండి? మనం ఆ శ్రమ తగిలినప్పుడు, పాపంలో వచ్చే జీవితం తెలుసుకున్నప్పుడు, ఆ పాపం ఎంత ప్రమాదమైందో గుర్తించుకున్నప్పుడు. అది ఎప్పుడు గుర్తించుకోగలం? ఆ అనుభవం మనకు వచ్చినప్పుడు అండి. పాపం ఎంత శ్రమను తీసుకొస్తుందో చూపించడానికే కొన్ని శ్రమలు మన ముందుకు వస్తాయండి. ఆ శ్రమలో గ్రహించుకుని ఆ పాపం జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త చేసుకుంటూ దేవుడు ఇచ్చిన దాంట్లో నిలుస్తూ ఓర్పు కలిగి ఎప్పుడైతే మనం దానికి తగినట్లుగా మనం ముందుకు వెళతామో అప్పుడు మనం పరిపూర్ణులుగా మారుతామండి. యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు పడ్డారు, ఎందుకోసం పడ్డారు ఆయన? ఎన్ని రకాల శ్రమలండి, అది మనం చూపించడానికండి. ఇక్కడ మనం స్థిరపడాలంటే ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. అందుకే ఆయన మనం మాదిరిగా పెట్టుకోవాలండి. ప్రతి ఒక్క విషయంలోనూ నిందలు పడ్డారు ఆయన, అదే అన్ని విషయాలు క్రమశిక్షణగా ఉన్నారు ఆయన. ప్రతిరోజు కొండ మీదకి వెళ్ళి ఆయన ఖచ్చితంగా మోకాలు ప్రార్థన చేసేవారు. ఆయన అందరి కోసం ప్రార్థన చేసేవారు. అదే విధంగా ఉదయం లేచి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మందిరంలోకి వెళ్ళి అనేక మందిని నడిపించడానికి ప్రయాసపడేవారండి. అలాగే ఆయన ఉన్న సమయంలో ఏం చేసేవారండి? రోగుల కోసం అనేక విధంగా రోగులను ఆదుకున్న దేవుడండి. ఆ చనిపోయేవారు లేవనెత్తినవారు అనేక క్రియలు చేశారు ఆయన. అన్ని క్రియలు కూడా ఆ సమయాన్ని ఏం చేసుకున్నారు ఆయన? ఇప్పుడు సద్వినియోగం చేసుకున్నారు. అవన్నీ కూడా ఎందుకు చేశారు ఆయన? మనం నేర్చుకోవాలని ఆయన మాదిరిగా పెట్టుకుని ఈ లోకాన్ని దాటే విధంగా ఆయన మనకు నేర్పించారండి. ఆయన చూసి ఏం చేసుకోవాలి? మనం ఎన్ని నేర్చుకోవాలి. అందుకోసం మనకి ఏం కావాలి? ఓర్పు కావాలి. దేవుడు మనల్ని ఒక స్థితిలో పెట్టే వరకు కూడా దేవుని చేతిలో ఇమిడిపోయేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, మనం అగ్నిలో పడినాను, నీళ్ళలో పడినాను, మనల్ని ఆయన చేయి పెట్టుకుని దాటించేవారుగా ఉంటారండి. అంతేగాని ఈ శ్రమలేటి, ఈ కష్టాలేటి అనుకుని మనం వెనక్కి తిరిగామనుకోండి, ఆ సమయం వస్తే మనం దాటించేవారు ఉండరండి. ఈ లోకంలో నరుడుగా పుట్టినవాడు ఎవరో కూడాను శ్రమ పడకుండా ముందుకు వెళ్ళలేరండి. ఖచ్చితంగా వస్తుంది. నరుని ఒక జీవితకాలం ఎలాగుంటుందండి? యుద్ధకాలం అండి. దేవుని సహాయం ఉంటే నెమ్మది దాటుకెళ్ళిపోతాం. దేవుని సహాయం లేకపోతే దాంట్లో మనం ఖచ్చితంగా నిర్మూలం అయిపోతామండి. అందుకే దేవుని సహాయం కోసం ప్రయాసపడేవారునే ఉండాలి. ఎన్ని వచ్చినాను చివరికి వస్తారు ఎక్కడ తీసుకెళ్తారండి? సమృద్ధి గలమైనటువంటి చోట్లోకండి. ఇంకా ముందుగా యెషయా గ్రంథం 43:1-2 వచనాలు చూడమ్మా. 43 మొదటి 2 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు
ఇలాగు చెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇంతకు మన ఎవరి సొత్తు? ఆయన బిడ్డలుగా ఉన్నాం అనుకోండి, ఆయన ఇంటి వారు అండి. ఆయనలో ఏమున్నదో అది కూడా మనలో ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో మనం ఉండాలంటేనే మనం కడగబడాలి. అలా కడగడానికి ఎన్ని విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తారో అన్ని విధాలుగా మనం లోబడేవారునే ఉండాలి. అందుకే దేవుని వాక్యం చాలా కఠినంగా కనపడుతుంది. అంతరంగంలో ఉన్నది కూడా మురికిని కూడా కడిగే విధంగా క్రియ చేస్తుంది. బాధ కూడా వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. కానీ అన్నిట్లో ఏం చేయాలి? ఓర్మితో మనం అన్నిటిలో మనం లోబడి ఆయన చేత కడగబడేవారునే ఉండాలి. ఎందుకంటే మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు అండి. ఆయనకి లోబడాలి. మనం లోబడ్డామనుకోండి విలువైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. అందుకే మనలో ఏమనుకో భయం ఉండకూడదండి. పిరికివారికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదండి. ఎప్పుడైనా చూడండి, పిరికివారిగా మనం ఉన్నామంటే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదండి. నమ్మకమైన వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం అండి. ఇంకా ముంచుడు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడేయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లు పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జాలలు నిన్ను కాల్చావు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. హల్లెలూయా. ఈ నిజంగా జరిగినాయండి. ఈ వాగ్దానాలు అన్నీ కూడా జరిగినాయని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటారు. ఆ దాటిన కాలం కోతకాలం అండి. ఆ సమయంలో యాసంకాలం అనే ఆ నదికి విపరీత వర్షాలు వస్తాయండి. ఆ రోజు తొలకరు వానలు వచ్చే రోజులు కాబట్టి ఆ నది ఎప్పుడూ కూడాను ఉప్పొంగిపోయి ఉంటుందండి. ఆ స్థితిలోనూ ఆ నది దాటాలి. ఆ నది దాటడానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమే వచ్చారండి. ఆ దాటేటప్పుడు మందసాన్ని అక్కడ ఉన్న లేవీలు మోసుకు రావాలి. వాళ్ళు మోసుకొస్తున్నప్పుడు నది దాటాలి. నది దాటినప్పుడేమో గట్లు పొర్లిపోయే విధంగా నీరు వస్తాయండి. ఆ సమయంలో అది దాటి ఎరుకో దాటాలి మనం. ఆ యోర్దాను దాటడం బాప్తిస్మం అండి. అది దేవుడు చెప్పాడు అక్కడ దాటాలని. వీళ్ళందరూ ప్రయాణమే వచ్చారు. ఆ సమయంలోనూ మందసానికి కింద దింపకుండా భుజాల మీద పెట్టుకుని ఆ నదిలో దాటి వీళ్ళు బయటకు వచ్చారు. ఎలా బయటకు వచ్చారు వాళ్ళు? ఆ మాట యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14, 17 వచనాలు. మూడో అధ్యాయంలో 14 నుంచి 17 వచనాలు. ద్వితీయోపదేశ ఖండం తర్వాత అదే యెహోషువనమ్మ 3:14. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుంచి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయిస్తున్న వారు యోర్దానులో దిగిన తర్వాత మందసము మోయు యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు
బహుదూరమున సారేతానున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచిపోయేను. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే దేవుడు చెప్పాడు యోర్దాను దాటండి అని, యోర్దాను దాటడానికి సిద్ధపడ్డారు. గుడారాల నుంచి బయటకు వచ్చారు. ఆ మందసాన్ని మోసుకుని యాజకులు వచ్చారు. వాళ్ళు ఆ నదిలో కాళ్ళు పెట్టారు. శీలమండాలు మునగక మునిపే ఆ నది 2 గోడల కింద అక్కడ దూరంగాను పెద్ద గోడల కింద నిలబడిపోయినాయి. ఆ మయ్యన దారి ఏర్పడింది, ఆరిపోయింది. అందులో నడిచి వచ్చారు. ఆ కార్యం దేవుడు ఉండి చేశాడా లేకపోతే సొంత శక్తితో చేసుకున్నారా? యోర్దాను నది చాలా ప్రమాదంగా ఉంటుందండి. గట్లు పొర్లు వస్తుంది. ఆ రోజులు వర్షం రోజులు విపరీతంగా నీళ్లుంటాయి. గట్లు పొర్లుతున్నాయంట. కానీ అక్కడ 2-3 కిలోమీటర్ల దూరంగానే గోడ కింద కట్టివేయబడి ఉన్నాయండి మొత్తం అన్నీ. అందులోంచి వీళ్ళు నడిచి వచ్చారు. ఇంకా ముంచదు. పైనున్న పారు నీళ్లు బహు దూరమున సారేపాతునొద్దునున్న ఆదామపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడి. 2 వైపులేనండి. ఈ పక్కన ఆగిపోయినాయి, ఆ పక్కన ఆగిపోయినాయి. గోడ ఎలా కడితే ఎలాగ ఉంటుందో అలా గోడలు కట్టినట్టు ఆగిపోయినాయండి. మయ నది నీళ్లు లేకుండా ఆరిపోయింది. అది కేవలం మనుషుల వల్ల సాధ్యమండి. అది తన బిడ్డలు నడుస్తుంటే దేవుడు వాళ్ళతోనే ఉంటాడండి. అది మనం గుర్తుంచుకోవాలండి. దేవుడు మనం నడిపిస్తున్నారు. ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన మన దూరంగా ఉంటారండి. ఆయన చెప్పినట్టు విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అనుకోండి, ఆయన ఏం చెప్పారు? యోర్దాను దాటండి అన్నారు. అదేవిధంగా యోర్దాను దాటడానికి వచ్చారు. ఆ యొక్క నదిలో దిగారు. దిగిన వెంటనే దేవుని కార్యం ఏం జరిగిందండి? ఈ పక్కన గోడ, ఆ పక్కన గోడ కట్టివేయబడి నీళ్లు పూర్తిగాను తీసివేయబడి ఆరిపోయినా చేసి అందులోంచి దేవుడిని నడిపించాడండి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కదండి. దగ్గరుండి చేయి పెట్టి నడిపించే దేవుడు. కేవలం మనలో ఏముండాలండి? విశ్వాసం. ఆ విశ్వాసం లేదనుకోండి, ఎంత నీళ్ళు వస్తాడో మేము ఎలా దాటగలమని చెప్పి వాళ్ళు వెనక్కి తిరిగితే దేవుడి కార్యం జరగదండి. నా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు ధైర్యంగా ఏం చేశారు? ఆ పారే నీళ్ళలోనూ కాళ్ళు పెట్టారు. కాళ్ళు పెట్టగానే ఏమైంది? కాళ్ళు పెట్టాక దేవుడు కార్యం చేశాడా? కాళ్ళు పెట్టక మునుపు ఆయన కార్యం చేశారమ్మా? అమ్మా పెట్టిన తర్వాత కదా దేవుడు కార్యం చేస్తా. మనం కూడా అంతేనండి. దేవుడు చేయమన్న పని చేయడానికి వెళ్ళామనుకోండి, మొదలు పెట్టినప్పుడు దేవుని కార్యం చూస్తాం. మొదలు పెట్టకుండానే మనం అనుమానపడ్డాం అనుకోండి, ఏనాడు కూడా దేవుని కార్యం చూడలేమండి. అందుకే మనలో ఏమి ఉండకూడదు? అవిశ్వాసం ఉండకూడదండి. దేవుడు చెప్పారు అంతే మనం పని చేసుకుపోవటమే. ఖచ్చితంగా ఆయన మన సహాయం చేస్తారు. ఆయన మన ఇడిచిపెట్టే దేవుడు కాదండి, సహాయం చేస్తారు. ఎందుకంటే అటువంటి స్థితిలోకి తీసుకెళ్ళారు మనల్ని. తీసుకెళ్ళినప్పుడు ఆయన మీద నమ్మకంతో ధైర్యంతో మనం వెళ్ళిపోయాం కాబట్టి ఆయన మీద విశ్వాసం పెట్టుకున్నాం కాబట్టి అది దాటించే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటారండి. అందుకే దేవుని సహాయంతో దేవుడు ఉన్నాడని గుర్తించుకుని ఆయనతో కలిసి దాటేవారునే ఉండి. అందుకే విశ్వాసి పిరుగుతనం ఉండకూడదండి. దేవుడు ఉన్నాడని గుర్తించుకుని ఎప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళేవారమే ఉండాలి. కానీ వెనక్కి తిరిగామనుకోండి, దున్నుతున్న నాగలకి వెనక్కి తిరిగితే ఖచ్చితంగాను ఎద్దు గాయపరచబడుతుందండి. ఆ వ్యవసాయం పనిచేయదండి. ఆ విధంగా ఆత్మీయ జీవితాల్లో మనం వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగామంటే ఇంక దేనికో పనికిరామండి. అందుకే మనలో ఏమి ఉండాలి? విశ్వాసము, ధైర్యము అని.
బొత్తిగా ఆపబడి జనులు చెరుకో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిసిరి. ఎందుకంటే యాజకులు ఎక్కడున్నారండి? మందసమును ఈ ప్రజలు దాటే వరకు నది మధ్యన ఉన్నారండి. ఈ ప్రజలు దాటే వరకు కూడా నది మధ్య నుండి 6 నేల మీద దాటుతూ వచ్చిరి. జనులందరూ యోర్దాను దాటుడు తుదముట్టుడు వరకు వాళ్ళు ఎక్కడైతే కాళ్ళు నిలిపి స్థిరంగా నిలబడ్డారో, ఏ రాళ్ల మీద అయితే వాళ్ళు నించున్నారో ఆ రాళ్ళు ఆ గోత్రాలకు ఉన్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయికిని తీసి 12 గోత్రాలు 12 రాళ్ళు తీసి అక్కడ బలిపీఠం కట్టారండి. నదిలో ఉన్న రాళ్లతోనూ ఒడ్డిన వాళ్ళు బలిపీఠం కట్టారండి. మరి మనకు తోడైన దేవుడు ఎంత బలవంతుడండి! దేవుడు తోడై ఉన్నాడు, మనకి ఇడిచిపెట్టేవాడు కాదండి. ఆ నది దాటించాడు. ఇప్పుడు వాళ్ళు కానాన్ దేశానికి వెళ్తానికి యోగ్యులుగా మార్చి, కానాన్ దేశం ఏంటంటే స్థిరంగా ఉండే దేశం అండి. కానాన్ దేశం దేవుడు ఆశ్రయించిన దేశం అండి. ఈరోజు మన సాదృశ్యుడు పరలోకం అండి. అందుకే దేవుడు శోధించినా సరే సమృద్ధిలో నిలిపే దేవుడండి. అందుకే ఆయన మీద విశ్వాసంతో ముందుకెళ్ళేవారునే ఉండాలి. అదేవిధంగా మరొక పరీక్ష ఏమొస్తుందంటే, దానియేలు గ్రంథం చూడము. నీళ్ళల్లో దాటినప్పుడు, అగ్నిలో పడవేసినప్పుడు 3వ అధ్యాయం 15 నుంచి. ఇంకో క్వశ్చన్ ముందే చదవండి. బాకాను పిల్లన గ్రోవి పెద్ద వీణెను సింపోనియమును సకల విధముల వాద్యధనులను మీరు వినుసయమున సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుసున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞ అండి. నా చేతిలో నుండి మిమ్మలను విడిపింపగల దేవుడు ఎవడున్నాడు అని. ఎందుకంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆ రాజు పెద్ద విగ్రహం తయారు చేశారండి. విగ్రహం ఎంత అంటే, ఆ విగ్రహం ఎత్తు ఎంత ఉంటుంది? 60 మూరల ఎత్తు అండి. ఆ విగ్రహం ఒక ఎడల్పు 6 మూరల ఎడల్పు అండి. అంత భారీ విగ్రహం చేశారండి. చేపించి దాన్ని ప్రతిష్ఠించి ఆయనకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ వాయిద్యాలు వాయించినప్పుడు, ఆ శబ్దం విన్నప్పుడు వారు ఆ విగ్రహం ఎదుటి సాగిల పడి నమస్కారం చేసి ఆరాధించాలి. ఎవరైనా సరే అది ఒక రాజు ఆజ్ఞ. కానీ ఆ సమయం అక్కడ ఎవరున్నారు? యూదులలోంచి బానిసలుగా తీసుకెళ్ళినటువంటి, అక్కడ యోధ సమాజంలో తీసుకెళ్ళినటువంటి వారు 4 ఉన్నారండి. అప్పటికి 4 ఎవరు? దానియేలు, ముగ్గురండి. అంటే ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరు ఆ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాడంటే, ఆ రోజులు ఇశ్రాయేల్ దేశం మీద ఇక బబులోన్ రాజు యుద్ధానికి వచ్చి దాన్ని దోసుకుని చేసినప్పుడు ఆ రాజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అన్నీ కూడా అప్పచెప్పేస్తే అవన్నీ తీసుకుని వెళ్ళిపోయి తన మందిరంలో పెట్టుకున్నాడండి. పెట్టుకున్న తర్వాత ఆయన వెళుతూ ఏం చేశాడంటే, అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి పిల్లల్ని, మంచి బలంగా ఉన్న పిల్లల్ని కొంతమందిని ఎన్నుకుని
వారిని తన కోసం తన దేశానికి తీసుకెళ్ళిపోయి అక్కడ, ఎందుకంటే ఆయన ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు? సకల జ్ఞానంలో పరిపూర్ణైన వారిని ఎన్నుకున్నాడు. వాళ్ళందరూ తీసుకుని మంచి జ్ఞానవంతుల్ని, అన్ని రకాల జ్ఞానం గలవాడిని ఎన్నుకుని తీసుకున్నాడండి. వాళ్ళలో ఉన్నవారు వీళ్ళు ముగ్గురును తీసుకుని వెళ్ళి 3 సంవత్సరాలు రాజు చేసే భోజనంలోంచి వారికి ఆహారం ఇప్పించి ఆ తర్వాత వాళ్ళు తన ముందు నిలబెట్టాలని చెప్పి దేవుడు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చి ఆ దేశ కల్దీయ భాష నేర్పించి వాళ్ళందరినీ తను వాడుకోవడానికి తీసుకున్నాడు. వాళ్ళు దేవుని సహాయంతోనే, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు చాలా నిష్ట కలిగిన వాళ్ళు, దేవుని ఆరాధించేవారండి, దేవుని మీద ఆనుకున్నవారు, ఎక్కడ దేవునికి అవమానం కలిగించే క్రియలు చేసేవారు కాదండి. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు రాజు తినే ఆహారం అంటే మాంసము, ద్రాక్షారసము ఇవి కూడా ఉండేయండి. వీళ్ళు అవి తినడానికి ఒప్పుకోకుండాను వాళ్ళ మీద అధికారంగా పెట్టిన వాడి మీద వాళ్ళు బతుమాలుకుని ఆ ఆహారం దాన్ని తీసివేసి వాళ్ళు మామూలు ఆహారం తినే విధంగా వాళ్ళు అడిగినప్పుడు దేవుడు వారి మనసు ఆలకించేలా చేసి ఆ విధంగా నడిపించారండి. కాబట్టి వాళ్ళు ఆ విషయంలోనూ ఎక్కడా కూడా తమ నిష్టను వదిలిపెట్టలేదండి, అంత నిష్ఠాపరులు వాళ్ళు. ఆ తర్వాత ఆయన పరిశీలన చేసినప్పుడు మాంసాహారం తిన్న వాళ్ళు ఎలాగున్నారో వీళ్ళు కూడా అంతకన్నాను మంచి బలంగా తయారయ్యారు, అంత నిష్టగా. అంత కూడా ఎవరు చేశారు? దేవుడు వారు తోడై ఉండి ఆ విధంగా నడిపించాడు. ఆ తర్వాత సకల జ్ఞానవంతులుగా మారేటప్పటికి వీళ్ళని తన రాజ్యంలోనే అధికారులుగా నియమించుకుని వీళ్ళ పరిపాలనలో వాడుకునేవాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నా సరే మంచి జ్ఞానవంతులుగా ఉంటారు. ఇప్పుడు మనం వాడే అన్నీ కూడా ఎక్కువ తయారు చేసింది ఎవరు? అన్నీ వాళ్ళలోంచి వస్తాయండి. వాళ్ళ దగ్గర టెక్నాలజీకే మొత్తం ప్రపంచం అంతా వాడుకుంటారండి, అంత జ్ఞానవంతులు. ఆ రోజుల్లో బబులోను రాజు కూడా అదే రకంగా తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి వాళ్ళు వాడుకోవాలని చెప్పి వాళ్ళని మంచి అందరి జ్ఞానవంతులందరినీ తీసుకెళ్ళి తన మందిరాలు పెట్టుకున్నాడు. వాళ్ళలో ఉన్న వాళ్ళు ముగ్గురు వీళ్ళు తమ ప్రత్యేకించుకున్నారండి. ప్రత్యేకించుకుని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళ జ్ఞానంతోనూ అన్ని వాళ్ళని చూసి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టుకున్నప్పుడు మరికి ఈయనకేం బుద్ధి పుట్టిందో కానీ ఒక విగ్రహం తయారు చేసి ఆ విగ్రహాన్ని సాగిలు పడాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. సాగిలు పడని వారికి అక్కడ ఒక పెద్ద అగ్నిగుండం తయారు చేస్తారు, అగ్నిగుండంలో పడేస్తారని చెప్పి కూడా ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగం ఎవరో కూడాను దేనికి కూడా సాగిలు పడరండి. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ శబ్దం వచ్చినప్పుడు ప్రజలందరూ సాగిలు పడ్డారు, అన్నీ అయిపోయినాయండి. కానీ యూదుల మీద పితిరీ చేయటానికి ఇది ఆ దేశ కల్దీయులు కొంతమంది వచ్చి, ఎందుకంటే తమ ముందే వేరే దేశం వాళ్ళని రాజు హెచ్చిస్తున్నాడని చెప్పి వాళ్ళలోనూ ఆ బాధ పెట్టుకుని ఎలాగైనా సరే రాజు దగ్గర వీళ్ళని శిక్షించాలని చెప్పి, అయ్యా మీరు ఆజ్ఞ ఇచ్చారు కానీ వీళ్ళు ఈ ప్రతిమకి, మీరు నిర్మించిన దేవతకి వీళ్ళు మొక్కటం లేదు, మోకరించడం లేదు, మీరు చెప్పిన ఆజ్ఞను ఉల్లంఘించారు, కానీ మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా అగ్నిగుండంలో పాడేయాలని, మరి ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పినప్పుడు ఈయన కోపం వచ్చి వాళ్ళని తీసుకుని వచ్చి నా ముందు నిలబెట్టి అంటారు. ఆ నిలబెట్టినప్పుడే ఈ మాటలను చదువు ఇంకనం ఇలాగ చెప్పిరి నెబుకద్నెజరు అంటే అడిగాడు అనమాట, ఎందుకు మీరు నమస్కారం పెట్టలేదు, ఈ విషయం మీకు తెలవదా? ఆ సమయంలో ఏమన్నారు వాళ్ళు? అయ్యా మీకు చెప్పవలసిన అవసరం లేదు దీనికి జవాబు, మాకు ఎవరు చెప్పినా మేము నమస్కారం చేయము, మా దేవునికి తప్ప మీ ఎవరికి నమస్కారం చేయము, మాకున్న ప్రతిష్టని మేము దిగదార్చుకోము, కాబట్టి నీకు జవాబు చెప్పవలసిన అవసరం మాకు లేదు. ఒకవేళ నువ్వు శిక్షిస్తావా శిక్షించుకో, అగ్నిలో పాడేస్తావా పాడేసుకో, మా దేవుడికి విడిపిస్తే విడిపిస్తాడు, లేకపోతే విడిపించకపోతే సంతోషంతో శిక్షను అనుభవిస్తాం, కానీ మేము మాత్రం దానికి నమస్కారం అనేది మేము చెయ్యము అని వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు. అదే ధైర్యం అండి.
మా దేవునికి తప్ప మేము దేనికి కూడా మేము మొక్కము. అదే నిజమైనటువంటి దేవుని ప్రేమించేవారి లక్షణం అండి. చిన్న సమస్య వచ్చిందని చెప్పి సమస్యలో పడిపోయి మనం దేవుని పక్కన పెట్టి దేవునికి అవమానం తెచ్చే విధంగా మనం ఉండిపోతామేమో. కానీ వారు మాత్రం ఎలాగున్నారండి? ఆ రాజుకి ఎదురు చెప్పారు. చూడండి, చదువమ్మా. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్ములను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపక ఉండిన ఎడల పోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారపు ప్రతిమకు నమస్కారము నింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు వికారం ఆయన గనక గుండమును ఎప్పటికన్నను 7 అంతులుగా వేడిముగా చెయ్యమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో ఉండు బలిష్ఠులలో కొందరిని పిలవనంపించి షద్రకు మెషకు అబేద్నెగోలను బంధించి వేడిమి కలిగి మండుసున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞేయగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగిన మండుసున్న ఆ గుండమునందు పడవేసేరి. హల్లెలూయా. అందులో పడేసారండి. కానీ అక్కడ చిత్రం జరిగిందండి. కొంత బలిష్ఠులైనట్టు కొంతమంది సైనికులను తీసుకొచ్చి వీళ్ళందరినీ ఎలాగొచ్చారో అలాగే వాళ్ళని బంధించి ఖాళీ ఎదురు కట్టేసి అందులో పడేయటానికి వాళ్ళు తీసుకొచ్చారండి. పడవేసినప్పుడు అక్కడ ఏం జరిగింది? రాజాజ్ఞ తీవ్రమైనందున, అంటే రాజు చెప్పాడు ఇంకా 7 అంతలు ఇంకనూ ఎక్కువ చేయమని చెప్పి చేసినందుకు వల్ల ఆ గుండం ఎలాగున్నది? ఎక్కువ వేడిమై ఉండటం వల్ల వీరిని పాడవేయటానికి వచ్చినటువంటి వారు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. పాడవేయటానికి వచ్చి పాడవేసిన వారు మాడిపోయారండి. ఒక్కరి మిగలలేదండి. ఎవరైతే వాళ్ళు పట్టుకుని లోపల పడేశారో పాడవేసిన వారు మాడిపోయారు. అంత తీవ్రమైన అగ్నిగుండంలో అండి. కానీ అక్కడ ఏం జరిగింది? పడవేశారు. రాజు అందరు కూర్చుని చూస్తూ ఉన్నారు. ఒకసారిగా రాజు లేచి చూసాడండి. పడగా రాజుకు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వేసిన వాళ్ళు 3, 4వ మనిషి ఎక్కడి నుంచి వచ్చారండి? ఇందాక యెషయా గ్రంథంలో ఏం చెప్పారండి? నీళ్ళలో పడేసినప్పుడు అగ్నిలో పడవేయినప్పుడు నేను మీకు మధ్యన మీకు తోడే ఉంటా. ఇందాక చదివిన కీర్తనలో కూడా అదే చెప్పారండి. కేవలం మనలో ఏముండాలండి? అవన్నీ శ్రమలేనండి. అగ్నిగుండంలో పడేటు శ్రమే. వాళ్ళు తమ దేశంలో సుఖంగా ఉన్నవారిని బంధించి తీసుకుని వచ్చి కటిక బానిసలుగా మార్చుకుని అక్కడ ఆ జీవితంలో నడిపించినప్పుడు అప్పుడు కూడా దేవుడే అన్నీ చేశారండి. ఎందుకని? వీళ్ళు ఎటువంటి వాళ్ళు లోకం చూడాలి, ఏ విధంగా తమ దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటారో లోకం చూడాలి. సాక్షులుగా దేవుడు నిలబెట్టాడు. వారు ఎక్కడ లోపడలేదు, ఆహారంలోనే లోపడలేదు. వాళ్ళు తాము ఏం చేసినా సరే
దేవునికి మహిమను తెచ్చారు, కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదండి. మాంసం తినకూడదు, మాంసం తినలేదు. కడకే వాళ్ళు రాజు తాగే ద్రాక్షారసం తాగమని ఇచ్చినప్పుడు కూడాను, ఎందుకంటే వాళ్ళు నాజీరులో ఉన్నారండి కాబట్టి వాళ్ళు ద్రాక్షారసం కూడా ముట్టుకోలేదండి. దేనికి రాజీ పడలేదు, అన్ని దేవుని సహాయం తీసుకొని తప్పించుకున్నారు. కనుక కఠినమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ స్థితిలో కూడాను దేవుడు మాకు తోడై ఉన్నాడు. ఒకవేళ దేవుడు మాకు తోడు లేకపోయినా మాకు పర్లేదు, కానీ ఎందుకంటే మా దేవుడు ఖాళీగా ఉంటే వస్తాడు, లేకపోతే రాకపోవచ్చు. రాకపోయినా సరే మేము మాత్రం నీవు నిలబెట్టినటువంటి నీ దేవునికి మేము మొక్కము, నమస్కారం చెయ్యము. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఎప్పుడైతే అలాగన్నారు, రాజుకి ఎప్పుడైతే కోపం వచ్చిందండి. ఉన్న దాని మీద ఇంకో 7 అంతలు చేసి వాళ్ళని పడేయటానికి అక్కడ ఉన్నటువంటి సైనికులు బలవంతులను తీసుకొచ్చి ఉన్న పాటుని కట్టివేయించి అందులో ఇసిరేపిచ్చాడండి. ఇసిరి వేసిన వాళ్ళు మాడిపోయారు, కానీ వాళ్ళు 3 పడ్డారు. అందులోనూ కాళ్ళు చేతులు కట్టివేయబడి ఇప్పుడు బంధకాలు లేవండి. కానీ వాళ్ళ మధ్యన ఇంకొక ఆయన వచ్చారు. వచ్చింది ఎవరు చూశారు? రాజు చూశారు. రాజు చూసి ఆశ్చర్యపోయి అడుగుతున్నాడు అనమాట. అక్కడ మంత్రులను పిలిచి, అయ్యా మనం పాడేసింది 3 కదా, మరి మనకు కనపడుతుంది 4వ వారు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు బంధకం లేకుండా తిరుగుతున్నారు అంటే దేవుని కార్యాలు ఎలాగుంటాయండి? ఏం వచ్చినా సరే మన ధైర్యాన్ని ఇడవకూడదండి. ఏ పరిస్థితులు అయినా సరే ఆ పరిస్థితుల్లోనే నా దేవుడు నాకు ఉన్నాడు, ఖచ్చితంగా సహాయం చేస్తున్నాను, ఎడబాయడు అనే నమ్మకం మనలో ఉంటే ఇటువంటి అన్నింటినీ కూడా దాటుకుని వెళ్తామండి. ఇలా దాటుకు వెళితేనే మనం పరిశుద్ధులుగా నిలవగలుగుతామండి. లోబడ్డామనుకోండి, మనకు తెలియకుండానే మనలో పాపం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే దేవుని ఉద్దేశానికి లోబడలేదో దేవుని పరిశుద్ధత మనం పొందుకోలేమండి. లోబడే మనసు మనకి ఉండాలి. లోబడితే ఏం జరుగుతుంది? కఠినమైన పరిస్థితి. ఈ స్థితిలో కూడా ఎవరితో వచ్చే చదువు ఇంక ముందుకి, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నా. 25వ వచనం చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, వాళ్ళు 3 కాదండి, రాజుకు కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు. అంటే మిగిలిన వారికి ఎవరు కనపడతలేదు, రాజుకు కనపడుతున్నారు దేవుడు. అక్కడ నా బిడ్డలు నేను ఎలా రక్షించుకోవడం చూడు అని. ఆయన ఎవరైనా సత్యవంతుడండి. ఆయన ఇంకా ముంచదమ్మా. వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగో ఇళ్ళను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా షద్రకు, మెషాక్ను, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటియు, వారి తల వెంట్రుకలలో ఒక్కటేను కాలిపోకుండాటియు, వారి వస్త్రములు చెడిపోకుండాటియు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటియు చూసిరి. హల్లెలూయా. అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటుకోలేదండి. అంత పరిశీలన చేసి చూశారండి. దేవుని క్రియ ఎలా ఉంటుందండి? ఆశ్చర్యపోయారండి. వెంటనే రాజు ఏం చేస్తారు చూడండి. వెంటనే ఆ రాజు అంటున్నాడు షద్రకు, మెషాకును, అబేద్నెగోలను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించాను.
వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునిని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిసిరి. కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాషలో మాట్లాడు వారిలో కానీ శద్రకు మెషకు అబేద్నెగో ఎనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తు నీళ్ళుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పటికును పెంట కుప్పగా ఉండునెను. అంతటి నుండి రాజు శద్రకు మెషకు అబేద్నెగోలైన వారిని జబులోను సంస్థానంలో హెచ్చించెను. హల్లెలూయా. ఇది నిజమైన సువార్త అండి. వాళ్ళు తమ దేవుని హెచ్చిస్తే ఆ రాజు ద్వారా దేవుడు ఏ కార్యం చేశారండి? మీ నమ్ముకున్న దేవుడు పూజకు అర్హుడు. దేశమంతా ఎవరిని ఆరాధించాలని చెప్పారు? ఇప్పుడు యెహోవాను తప్ప ఎవరిని ఆరాధించిన శిక్షార్హులని చెప్పి అదే రాజు శాసనం చేపించాడండి. ఏదైనా సరే దేవుని బిడ్డలో తమ జీవించే విధానము ద్వారానే వారి శుభవార్త చెప్పగలుగుతారండి. నోటితో చెప్పినంత వల్ల మన కార్యాలు జరగవండి. మన జీవించిన విధానం ద్వారానే ఖచ్చితంగా దేవుని చూడగలుగుతారండి. ఇప్పుడు రాజు మారిపోయాడు, ఇక్కడికి ప్రజలందరూ కూడాను ఇప్పుడు ఆ దేశం అంతా ఎవరిని ఆరాధించాలని చెప్పారండి? ఇది దేవుని కార్యం అండి. అగ్నిలో పడవేసిన తాము నమ్ముకున్న దేవునికి ఇసుమంత ద్రోహం చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదండి. వాళ్ళ నోట్లోంచి పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరండి. వాళ్ళు వేరే దేవత పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు అంత నిష్ట కలిగిన వారండి. మరి అటువంటి వారికి దేవుడి తోడు కాకపోతే ఎవరు ఉంటారండి? ఎందుకంటే అలా మార్చడానికే మనకి శ్రమలు వస్తాయండి. ఆ శ్రమలు నిలకడగా నిల్చున్నాం అనుకోండి, వాళ్ళలాగా మనల్ని మారుస్తాడు. అప్పుడు దేవుని రాజ్యంలో మనం ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడిని నడిపిస్తారు. అలా చెయ్యాలని దేవుని చిత్తం అండి. మరి తమ పిల్లలు బాగోవాలి, భవిష్యత్తు బాగోవాలి, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పి ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళు చేయవలసిన పనులన్నీ చేస్తారు. మన దేవుడు మనల్ని ఎలా చూడాలనుకున్నారైనా ఉన్నతమైన స్థానంలో తను ఉన్న చోట ఉన్నతమైన స్థానంలో నిలవాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనలో ఉన్న ప్రతి దాన్ని కూడాను శుద్ధి చేయటానికి మస్టు తీసివేయటానికి పరీక్షల్లో నిలిపి శుద్ధి చేసి తానే దాంట్లో దాటించి తోడై ఉండి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు బానిసలు కాదండి. ఆ రాజ సంస్థానంలోనే ఒక మంచి పదవిలోనే వాళ్ళందరూ నిలిచి ఉన్నారు. ఎందుకంటే మన దేవుడు ఎక్కడ ఉన్నారు? మనతోనే ఉన్నారు, మన నడిపించే వరకు ఉన్నారండి. అందుకే మనలో ఏముండకూడదు? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉండకూడదండి. ఏమైనా సరే నేను దేవునితో నడుస్తాను, ఎలాగైనా సరే దేవునితో నా దేవునికి తప్ప నేను ఎవరికి కూడాను గౌరవం అంటే ఎందుకంటే తల ఉంచే స్థితి తీసుకురాను. నా దేవునికే నేను తల ఉంచుతానని చెప్పి నేను ఎప్పుడే ఆయనలో నమ్మకంగా నిలిచి ఉంటాం. అందుకే ఆత్మతోనూ సత్యముతోనే దేవుణ్ణి ఆరాధించాలండి. ఆ స్థానం దేవునికి ఇవ్వాలండి. ఎందుకంటే మన తండ్రి స్థానం వేరే వాళ్ళకి ఇస్తామండి, అలాగే దేవుని స్థానం మరి వేరే వాళ్ళకి ఇవ్వకూడదండి. ఎప్పుడు మనం ఎందులో నిలిచి ఉన్నామో ఆ స్థానాన్ని వేరే వాళ్ళకి అలాగే ఇచ్చామనుకోండి, మనం నమ్ముకున్న దేవుణ్ణి మనం అవమానపరిచిన వారం అవుతాం. అటువంటి వారి కోసమే దేవుడు పరలోకం కింద దిగి వచ్చారు. అందుకే యేసయ్య ఎక్కడో లేరండి, ఆయన మన మధ్యనే మనతోనే ఉంటాడు. తీసి